సో పోలీస్ స్టేషన్ సీన్ గురించి చెప్పండి. దట్ అసలు ఒక సినిమాలో అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్సిటీని చాలా కాలం తర్వాత చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారనిపించింది. రైట్, అంతే సార్. అది ఎక్స్ప్లోర్ అయిన బాంబ్ లాగా ఫస్ట్ హాఫ్ అంతా కామ్గా ఉండి డైలాగ్స్ మాట్లాడకుండా కూల్గా ఉండే క్యారెక్టర్. సెకండ్ హాఫ్ రాగానే వాడు హీ హ్యాస్ టు డూ సంథింగ్ క్రేజీ అనేది ఒక థాట్ ఎప్పుడు ఉన్నిందనమాట ఫస్ట్ నుంచి మైండ్లో. సో అందులో రాసిన ఈ పోలీస్ స్టేషన్ సీన్ అనమాట. లైక్ యూనో వి థాట్ లైక్ ఇది ఒక సీన్ ఉండాలి, ఎక్స్ప్లోర్ అవ్వాలి, బట్ యాక్షన్ ఉండకూడదు, కొట్టేయడం అంతా ఉండకూడదు, కొట్టినట్టే అనిపించాలి అని ఎక్కడో కూర్చొని ఇలా సరదాగా కూర్చొని ఒక పాయింట్ లాగా ఇలా రాస్తే ఎలా ఉంటుంది, ఇలా రాస్తే చిన్న చిన్న ఐడియాస్ వచ్చాయి. మొత్తం మండేలో షూట్ చేసాం అంతే సీన్. అవునా? వచ్చారు, చదివారు స్క్రీన్ పేపర్ రెడీ అని ఇంకా దుంకేసి బాంబేలో షూట్ చేసాం అనమాట. అది యాక్చువల్గా 2 days ప్లాన్ చేసుకుని మండేలో ఫినిష్ చేస్తాం. పాపం ఆయన ఈవినింగ్ 4:30 అయినా రేపు చేద్దాం లేదంటే వద్దు కమాన్ మూడ్లో ఉన్నారు ఆయన. యాక్చువల్లీ మూడ్లో ఉన్నారంటే ఇంక అసలు ఆపలేం. అవునా? టక్కని ఫాస్ట్గా వెళ్ళి చేసాం. ఇంకా సీన్ అంతా కట్ చేసుకున్న తర్వాత కొన్ని ప్యాచెస్ కావాలనిపించి ఆ ప్యాచెస్ మాత్రం క్లోజ్అప్స్ అవన్నీ ఈవెన్చువల్లీ పనిచేసి చేసాం. అంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమా మొత్తంలో కూడా కొంచెం లిమిటెడ్ డైలాగ్స్ పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఒక రెఫరెన్స్ అనుకుంటే ప్రభాస్ గారిది ఈ మధ్య వచ్చిన సలార్లో కూడా చాలా లిమిటెడ్ డైలాగ్స్ ఉంటాయి. వాట్ ఈస్ దట్ ఐడియా బిహైండ్? అంటే బేసిక్ ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలో చూసుకున్నా సరే దట్ ఈస్ క్వైట్ కాంట్రాస్ట్. మేబీ పంజాబ్ కొంచెం ఏమో కానీ అదర్ సినిమాస్ అన్నింటిలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మాట్లాడుతూనే ఉంటారు. అవును, అంటే ఏం లేదు సార్, ఇప్పుడు అన్నిటికన్నా తక్కువ డైలాగ్ ఉంటాయి కానీ అన్నిటికన్నా ఎక్కువ డబ్బింగ్ చెప్పింది మన సినిమానే. ఓకేనా? అంటే పాపం 4 days చెప్పారు యాక్చువల్లీ. అసలు పాపం ఎక్కడో ఈవెంట్ చూసుకుని వచ్చి మళ్ళీ ఫ్లై చేసి వచ్చి చెప్పి డబ్బింగ్ థియేటర్ వెళ్ళిపోయేవారు పాపం. అంటే ఏంటంటే ఈ సినిమా వరకు ఏంటంటే సార్ ఐ థాట్ అంటే ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఈ గ్యాంగ్స్టర్ సినిమాలో ఏంటంటే ద మూమెంట్ టు టాక్ మోర్ కదా. సో ఇప్పుడు కూడా ఓజీ అంటే ఎవడు బయట మాట్లాడలేదు, ఒక యాక్టర్ కూడా బయటకు రాలేదు. ఐ నెవర్ గివెన్ ఇంటర్వ్యూ. ఓజీ అంటే ఏదో ఉంది అని ఒకటి ఆల్మోస్ట్ లైక్ ఇన్ హోల్డ్ కదా. అంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే ఎక్కువ మాట్లాడితే దొరికిపోతాం. అంటే అసలు రైటర్గా దొరికిపోవడం కాదు, అంటే క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాడా? అంటే ఎమోట్ చేసే కొద్దీ క్యారెక్టర్ ఇంటెన్స్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో వెన్ ఈ సేస్ దట్ యూనో జపాన్లో మీరు ఏం చేసేవాళ్ళు పెళ్ళికి ముందు అని అమ్మాయి టాటూస్ అడిగితే ఒక 10 shots పడతాయి అంతే. లైక్ పేసీ కట్స్లా పడతాయి, 10 ఆపేస్తుంది. ఆడియన్స్కి నేను జపాన్లో ఏం చేసావని తెలుసా, నాకు పెద్ద గ్యాంగ్ ఉండేది, నేను ఎక్కువ సార్లు లేపేసాను అని. లైక్ ఇఫ్ యూ టెల్ ఆల్సో ఓకే అవునా, ఎప్పుడు కూడా క్యూరియాసిటీ మెంట్ వస్తే వెన్ హీ టాక్స్ మోర్ ఇట్స్ ప్రాబ్లమ్. సో దట్స్ వెన్ తమనన్నా అండ్ ఆల్ కేమ్. మ్యూజికలీ వీ యూస్ టు ఎక్స్ప్రెస్ అనమాట. మీ నాన్న వచ్చారన్నప్పుడు కామ్గా ఉండి ఒక ఫీల్ అవుతాడు, ఆయనతో ఫీల్ అవుతాడు, నాకు 2 కాదు 3 కొడుకులు అంటాడు. సో ఐ వెంట్ లిటిల్ పొయిటిక్ అనమాట. ఓకే ఈ సినిమాని మాత్రం కొంచెం పొయిటిక్గా కొంచెం ఎమోషనల్గా వెళ్దామని ఎక్కువ మాటలు పెట్టలేదన్నమాట. సుహాస్ గారి క్యామియో ఐడియా ఏంటి? లైక్ హానెస్ట్లీ చెప్తున్నా, ఆయన అన్ఎక్స్పెక్టెడ్, అది టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. నేను అక్కడ మీరు యానిమల్లో ఆ గన్ సీన్ ఉంటుంది చూసారు, పెద్ద సీను, అలా ఏదో పెద్ద ఇప్పుడు ఒక బాంబు ఏదో పేల్చిపోతున్నారు సుజిత్ గారు అనుకున్నారు. అంటే అది వెరీ అన్ఇంటెన్స్ సార్. అంటే ఏమైందంటే ఎక్కడో తెలియకుండా షూట్ చేసేటప్పుడు ఆ అర్జున్ క్యారెక్టర్ ఏంటంటే అది ఎలాంటి క్యారెక్టర్ అంటే ఒక్కడే సోలో పర్సన్ కదా, ఆడు ఏమి మాట్లాడినా కూడా ఆడియన్స్ బోర్ కొట్టేస్తుంది, నేను చంపాలనుకున్నాను బోర్ కొట్టేస్తుంది. సో అది ఎక్కడో తెలియకుండా ఎక్కడో ఒక సీన్ పడాలి కానీ ఏంటని తెలిసేది కాదు. సో అప్పుడప్పుడు అనుకొని మేము అనుకున్నాం వాట్ ఇఫ్ ఒక చిన్న డార్క్ హ్యూమర్ లేదని చేద్దాము, నాకు హ్యూమర్ అంటే ఇష్టం. సపోజ్ టు బి వన్ బిగ్ సీన్ అనమాట అది యాక్చువల్లీ. ఓకే, కానీ ఆ టైమ్ ఆఫ్ టెంపోలో ఒక పెద్ద సీన్ పెట్టి ఏదైనా నవ్వించాలని నవ్వరేమో అనిపించింది. సో సుహాస్ ఫోన్ చేసాం, సుహాస్ ఇలా అనుకున్నానంటే అన్న అంటే వాట్ ఈస్ ద ఐడియా? సుహాసే ఇప్పుడు ఏదో ఒకటి మీకు గట్టు ఉంటుంది కదా, ఎవరిది ఐడియా అసలు సుహాస్నే పిక్ చేసుకోవాలనే దాంట్లో? అంటే నాకు దొరికితే అందరిని పెట్టేస్తాను సార్. ఇప్పుడు ఎలా అంటే నాని గారిని వెళ్ళి అడుగుతా, లేకపోతే ఇంకో హీరోని పృథ్వీరాజ్ గారిని ఎవరినో ఐల్ గో అండ్ ఇలా అనిపిస్తే పెట్టేసేలా ఉంటుంది నాకు. నాకు ఫస్ట్ అమితాభ్ తీసుకొద్దాం అనుకున్నా క్లైమాక్స్. అంటే ఏదో తీసుకురావాలంటే ఇంటెన్షన్ కాదు కానీ నా ఉద్దేశం సినిమా ఈజ్ ఎంజాయ్మెంట్ సార్. లైక్ యూ వాంట్ టు వాచ్ మూవీ. అంటే స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ నేను చదవని బుక్స్ కాదు, నేను చూడని సినిమాలు కాదు. జెన్యున్గా ఒక సినిమా తీద్దాము, ఒక కథ ఒకటి పెట్టి చేద్దాం అనేది ఓకే. కళ్యాణ్ గారితో అలాంటి సినిమా తీయాలా తీయద్దని నాకు తెలియదు. బట్ ఒక కళ్యాణ్ గారి సినిమాలో ఒక క్యారెక్టర్ ఒక గన్స్ తీసుకొని రావాలి, ఎవడుంటే బాగుంటుంది అంటే ఐ ఫెల్ట్ లైక్ ఏదో సంథింగ్ ఎందుకు తెలియదు సుహాస్తో వైబ్ ఉంటుంది అనమాట. ఆ గోల్డ్ చైన్స్ ఒక వైబ్, ఆ చిన్న ఫ్లోరల్ నాకు అనిపించేది. సో ఐ థాట్ సుహాస్ బాగుంటుందని అడిగాను, కొంచెం మేకఓవర్ చేస్తే వర్కౌట్ అవుద్ది అనుకొని సుహాస్ అనుకున్నాం అంతే. అది దానికి పర్టికులర్గా తెలియదు కానీ ఐ ఫెల్ట్ లైక్ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ కదా. సో అర్జున్ దాస్ సుహాస్ ఉంటే లైక్ ఎందుకో బాగుంటుంది అనిపించింది కాంబినేషన్.
నేనైతే అదే అనుకున్నా, ఏదో ఇప్పుడు ఒక పెద్ద గన్ను ఏదో పెట్టి ఏదో కొంచెం యానిమల్ టైప్లో ఏదో పెడతారు. అంత లేదు అది అదే ప్రాబ్లం. అవి ఏంటంటే మనకు ఇవన్నీ ఆ గన్స్తో ఉండే బ్యాక్ స్టోరీస్ వల్ల వచ్చిన థాట్స్ ఇవన్నీ. అండ్ వి షార్ట్ దట్ వే బిఫోర్ అనిమల్ ఎప్పుడు వచ్చింది యాక్చువల్గా 2000. లేదులేండి, ఆ డిస్కషన్లో వద్దులేండి అసలు. అది జస్ట్ ఒక లేదు అదే చూస్తున్నప్పుడు వచ్చే ఇది తీసేసాం అలాగా, ఎందుకు ఆ టైంలో అలా అనిపించింది. సో సెకండ్ హాఫ్ అంటే కొంచెం డ్రామాలోకి వెళ్ళిన కొద్దిగా కైండ్ ఆఫ్ స్లో అని ఏదో రకరకాలుగా వస్తుంది. ఏమంటారు, హౌ డు యూ టేక్ దట్? అంటే బేసికల్గా ఎడిట్ టేబుల్లోకి వచ్చినప్పుడు డిస్కషన్ అయ్యేదన్నమాట, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుందా, స్లో అవుతుందా అని. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో కూడా డ్రామా ఉంటుంది యాక్చువల్ చూస్తే, కానీ టెన్షన్ ఉంటుంది ఎప్పుడు. మనకేమైపోయిందంటే కథలోకి ఎక్కువ వెళ్ళరు కాబట్టి కొంచెం ఫస్ట్ ఒక పాయింట్ ఉంటుంది కదా, గోల్ పాయింట్ సార్. ఇంటర్వెల్లో హీరో వస్తారంటే ఫస్ట్ నుంచి బిల్డ్ అవుతుంది కదా డ్రామా, ఒక పాయింట్కి బిల్డ్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఆబ్వియస్లీ హీరో వచ్చేసారు, కథ జరగాలి, మూవ్ అవ్వాలి కదా. కథ మూవ్ అయ్యే టైం ప్రాసెస్లో కథ చెప్పాలి అంటేనే యూజువల్గానే ఇంత హైస్ ఇచ్చిన తర్వాత అబ్బా ఇప్పుడు మళ్ళీ నాకు వద్దు, నాకు కమాన్, నాకు ఒక హై ఆ మూడ్లో వెళ్ళిపోయారా, లేకపోతే మేబీ ఐ డోంట్ నో. బట్ దట్ వాస్ దే, దట్ డిస్కషన్ హ్యాపెండ్ సార్. ఇక్కడే కదా మా ఎడిట్ టేబుల్ నుంచి నడుస్తుంది అది. బట్ యా, అది కొంతమందికి నచ్చింది బాగా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్ హాఫ్ కన్నా అన్నారు. సో మేబీ రేషియో తక్కువ ఉండొచ్చేమో. బట్ ఈవెన్చువల్లీ ఐ థింక్ యా సార్, ఇది ఫస్ట్ డేనే కాబట్టి మనం ఎక్కువ దాని గురించి యా ఇమ్రాన్ హాష్మి గారిని ఇంకొంచెం ఎక్కువ వాడుకోవాల్సిందేమో అనిపించింది సార్. ఇంకా అదే ఇంకా అంతమించి వాడుకుని నన్ను కొడతారేమో సార్. ఇంకా అదే ఇంకా ఇమ్రాన్ హాష్మి గారు అంటే బేసికల్గా ఒకేలేండి సార్, అది మనం ఎప్పుడన్నా అది ఐ థింక్ ఈ సినిమాకి ఎంత కావాలి మనకి ఏంటి అనేది. బెస్ట్ పార్ట్ ఆఫ్ తమన్ ఏంటంటే సినిమా ఏంటంటే తమన్ గారు ఛాలెంజ్ చేసి మరీ కొట్టారు. మనం అక్కడ అనిరుద్ధ్, లియో వస్తుంది, అది వస్తుంది, బీస్ట్ వస్తుంది, దీని అంతటికీ ఒక ఛాలెంజ్ అని చెప్పి మరీ కొట్టారు. అంటే హౌ డిడ్ యూ అరైవ్ అట్ ఒక కామన్ గ్రౌండ్? ఎందుకంటే తమన్ గారు ఇదేమి దిస్ ఈజ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫర్ ఫిల్మ్ ఫర్ హిమ్. అసలు ఒక జర్నీ ఉంటుంది కదా, ఇది కావాలి సినిమా కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆయన బేసిక్గా ఫస్ట్ కథ అనుకున్నప్పుడే అందరూ అనేవాళ్ళు, నా టీం అంతా ఏంటంటే ఈ సినిమాకి మాత్రం బ్యాక్గ్రౌండ్స్ కూడా అదిరిపోవాలి, ఎందుకంటే దట్ హోల్ సీన్స్ ఎలివేట్ చేయడం కూడా అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుండాలి అనేది. సో నాకు తమన్నాకు ఒక ర్యాపో ఉందన్నమాట. మరి ఎందుకో తమన్నా లైక్ రెస్పెక్ట్స్ మీ లాట్ అనమాట. నాకు తమన్నా అంటే చాలా ఇష్టం. సో ఆ రెస్పెక్ట్లో ఏమైపోయిందంటే డిస్కషన్లో ఎనీథింగ్ ఈజ్ టు టేక్ అనమాట. నాకు ఇలా కావాలి, ఇలా అనుకున్నా అన్న చెప్పేవాడు, నేను ఓకే అన్నాను. సో ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ వల్ల ఏమైపోయిందంటే ఇట్ వాస్ వెరీ ఇంటాక్ట్ అనమాట. అంటే ఈజీగా మా ఇద్దరి మధ్యలో ఏం కావాలనేది ఈజీ అర్థమైపోయేది, కమ్యూనికేషన్ ఈజీగా అయిపోయింది. అండ్ నవీన్ నూలి గారు, మా ఎడిటర్, అండ్ రవికే చంద్రన్ సార్, ముగ్గురు దే ఆల్ యూస్ టు బి లైక్ ఓకే వీడికి ఏం కావాలి అందరూ తెలిసేది, క్లారిటీ వచ్చేసేది. దానివల్లనే మేబీ అనుకుంటాను మాకు ఎడిటింగ్లో కానీ ఒక టెంపో మెయింటైన్ చేయడం కానీ, మ్యూజిక్ కూర్చోవడం కానీ, ప్రకాష్ గారు ప్రొడక్షన్స్ కానీ అన్నీ బ్లెండెడ్ వెరీ వెల్ అనిపించింది నాకు. అంటే బికాస్ ఇట్స్ వెరీ హార్డ్ కదా, లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2 years ఆఫ్ టైం అక్కడ షూట్ చేసి ఇక్కడ షూట్ చేసి అన్ని షూట్ చేసి ఒక టెంపోలో తీసుకురావడం అనేది ఇట్స్ లైక్ నాట్ ఏ జోక్ అనిపించింది. సో తమనన్నది ఎస్పెషల్లీ ఇంకా థియేటర్లో అసలు ఇంకా ఊపేశారు యాక్చువల్లీ.